పేషెంట్ కిడ్నీలకు సంబంధించిన వ్యాధితో సుదీర్ఘమైనటువంటి డయాలసిస్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. ఎక్కడా పర్యటనలు లేవు, ఎలా సమావేశాలు లేవు, జనాల్లోకి వెళ్ళడం లేదు. కేవలం డయాలసిస్ తర్వాత ఇంట్లో వైద్యుల సూచనల మేరకు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మొదటి నుంచి కూడా ఈ ఏఏజీ ఆసుపత్రిలోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో కూడా డయాలసిస్ తీసుకున్నారు, మళ్ళీ పరిమితమయ్యారు. మొన్న రజతోత్సవ సభ బీఆర్ఎస్ సభ సందర్భంగా పార్టీ ఆఫీస్కి వచ్చారు, సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ ముందు చాలా పెద్ద కటౌట్, కేసీఆర్ కటౌట్ పెట్టారు. ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్తో హ్యాండ్ చెయ్యి ఊపే లాంటి ఒక కటౌట్ ఏర్పాటు చేశారు. అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఎక్కడా కనపడలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పొలిటికల్ అప్డేట్స్, ఎవరైతే సర్దార్ మాగంటి గోపీనాథ్ రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ వ్యవహారాలు చూడడంలో కానీ, వ్యక్తిగత అంశాలు దగ్గరుండి చూడడంలో కానీ, సర్దార్ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటన తర్వాత ఆయన కాస్త కుంగిపోయారు మానసికంగా. నా రైట్ హ్యాండ్ నేను కోల్పోయాను అనేటువంటి మానసిక వేదనకు గురయ్యారు. ఆ నేపథ్యంలోనే స్ట్రోక్ వచ్చింది అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్, ఆయన ఒత్తిడి వల్లనే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి రైట్ హ్యాండ్ సర్దార్ చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, బ్లాక్మెయిల్ చేయడం వల్ల, బెదిరింపుల వల్ల అనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. ఆయన పైన కేసు పెట్టాలి, బాబా ఫసీదుని జైల్లోకి వేయాలి అనేటువంటి డిమాండ్ను బీఆర్ఎస్ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సర్దార్ చనిపోయినటువంటి ఒత్తిడితోటే మాగంటి గోపీనాథ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక అనుమానాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గత కొంతకాలంగా కుంగిపోతూ ఉన్నారు. ఆయన ఆత్మహత్య అంశం తెలిసినప్పటి నుంచి, సర్దార్ చనిపోయారు అని తెలిసిన తర్వాత సెకండ్ నుంచే చాలా డౌన్ అయిపోయారు, మానసికంగా కుంగిపోతూ ఉన్నారు అనేటువంటిది. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు సుదీర్ఘంగా సర్వైవ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. సరైన టైంలో కిడ్నీలు లభిస్తే ఆయన సరిపోయేటువంటి, ఆయన బాడీకి సహకరించే కిడ్నీలు దొరికితే కిడ్నీ రీప్లాంటేషన్ కూడా ఉంటుంది కిడ్నీకి సంబంధించినటువంటిది. అది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇంత డాక్టర్ల సూచన మేరకు డయాలసిస్ తీసుకుంటున్నా స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటి అంటే, సర్దార్ చనిపోయినటువంటి ఒత్తిడే ఆయనకు స్ట్రోక్ వచ్చేలా చేసింది అనేటువంటిది. దాని వెనకాల బాబా ఫసీయుద్దీన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు అనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది స్పష్టంగా. సో 48 గంటలు గడిచిన తర్వాత మాత్రమే డాక్టర్లు క్లారిటీ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆయన ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నారు, డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. కాకపోతే బాడీ సహకరించట్లేదు, పల్స్ చూపిస్తూ ఉంది, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ ఎక్కడా ఇంతవరకు మాగంటి రెస్పాండ్ అవ్వట్లేదు. స్వతహాగా ఆయనంతకు ఆయన కళ్ళు తెరవడం కానీ, బాడీ మూమెంట్స్ కానీ ఎక్కడా లేవు. బాడీకి సంబంధించినటువంటి చిన్న ఏ పార్ట్ కూడా మూమెంట్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఆందోళన ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో 48 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిటీ స్కాన్లో చిన్న హ్యామర్, చిన్న బబుల్ బ్రెయిన్లో ఉన్నట్టుగా గుర్తించారు. మళ్ళీ 24 గంటల లోపల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి డాక్టర్లు కూడా సూచన చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మానిటరింగ్ జరుగుతూ ఉంది. 48 గంటల తర్వాతనే మాగంటి ఆరోగ్యం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ హాస్పిటల్లో ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. వెంటిలేటర్ పైనే ఆయన ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నారు. సో ఆయన వ్యక్తిగతంగా ఆయనంతటా ఆయన ఇంకా శ్వాస తీసుకోవడం లాంటిది కానివ్వండి, ఆయన రెస్పాండ్ అవ్వడం ఇంకా జరగడం లేదు. కేవలం వెంటిలేషన్ పైన చికిత్స అందిస్తున్నారు. సో బయటకు వచ్చిన బీఆర్ఎస్ అంతా కూడా దేవుడిని ప్రార్థిస్తాము, ఆయన మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరం కోరుకుందామనే రకంగా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా ఆయన ఇంకా వ్యక్తిగతంగా తనంతట తాను శ్వాస తీసుకోవడం కానివ్వండి, బ్లడ్ పంపింగ్ అంతా జరగడం లేదు. వెంటిలేటర్ పైన చికిత్స అందుతోంది. 48 గంటల పాటు ఇదే వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూనే ఆయన బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 48 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు డాక్టర్లు చెప్పిన విషయాన్ని బయటకు వెల్లడించారు. కానీ డాక్టర్లు ఇంకా ఎక్కడ కూడా హెల్త్ బులెటిన్ని విడుదల చేయలేదు. బేసిక్గా ఇటువంటి హై క్లాస్ కేసెస్లో డెఫినెట్గా వాళ్ళంతా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటారు, హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అటువంటి హెల్త్ బులెటిన్ కానివ్వండి, లేకుండా మీడియా సమావేశం ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కొంత ఆశాభావం వ్యక్తం చేస్తూనే చెప్పినట్టుగా సందేహపడుతూ, అనుమానపడుతూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా త్వరగా ఆయన కోలుకొని తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. సో మనం కూడా అదే కోరుకుందాం. ఒక మంచి ఎమ్మెల్యేగా అటు ప్రజాసేవలో ఉండాలని, మళ్ళీ తిరిగి రావాలని
ఆరోగ్యంగా ఆయన మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాసేవ కొనసాగించాలని మనం కూడా కోరుకుందాం. ఒకసారి మళ్ళీ హరీష్ రావు ఈ విషయం పైన ఏమన్నారో చూద్దాం. గారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. డాక్టర్లు జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంది చెప్పారు. రైట్ నౌ పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.